2వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. సహోదరి సహోదరులారా, ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి. సాధారణంగా మనము మేలులు జరిగినప్పుడు స్తుతిస్తూ ఉంటాము. ఎవరైనా మేలులు జరిగినప్పుడు స్తుతించగలుగుతారు, కానీ ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించగలిగిన వారే నిజమైన విశ్వాసులు, ప్రభుని నిజంగా ప్రేమించేవారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు నా జీవితంలో మేలు జరిగినప్పుడు మాత్రమే నేను స్తుతిస్తాను అని అనడం లేదు, కానీ నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని అంటూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని మనం స్తుతించడం నేర్చుకోవాలి. అనుకున్నవి అనుకున్న సమయంలో జరిగినప్పుడు, మనం అడిగినవి పొందుకున్నప్పుడు మాత్రమే కాదు, ఏ సమయానికి మనకు ఏది అవసరమో ప్రభువునకు బాగా తెలుసు. తగిన సమయంలో ప్రభువు నాకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాని మనం అడిగినవి పొందుకోలేదు అని, అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని సనుగుకునే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ప్రతి సందర్భంలోనూ ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ, ప్రేమిస్తూ, మనస్ఫూర్తిగా స్తుతించగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడువకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలం మా జీవితాలలో మేలులు జరిగినప్పుడు మాత్రమే మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండకుండా, ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించగలగాలి తండ్రి. అటువంటి మార్పుని మాలో కలుగు చేయండి ప్రభువా. నాకేది అవసరమో, ఏ సమయానికి నా జీవితంలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు తెలుసు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి తండ్రి. మీ సమయం కోసము ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టాలి ప్రభువా. మా జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్ళినా మీ పట్ల విశ్వాసంను కలిగి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి, వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.